అందరికీ నమస్కారం। ఈ రోజు మార్నింగ్ న్యూస్। పల్లెలు కలకలలాడుతుంటే సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్। ఏపీ రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటల సమ్మేళనమే సంక్రాంతి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు। అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయని చెప్పారు। భారతీయులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు। సంక్రాంతి వేళ పల్లెలు పిల్ల పాపలతో కలకలలాడుతుంటే సంతోషంగా ఉందని తెలిపారు। ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు। భోగి సంబరాల్లో సీఎం చంద్రబాబు। ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు సొంతూరు నారావారిపల్లెలో భోగి సంబరాల్లో పాల్గొన్నారు। విద్యార్థులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు। ఆటల పోటీలో సీఎం మనోడు దేవాన్షి పాల్గొనగా చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు। గ్రామ మహిళలు పాటలు పాడారు। పిల్లలతో కలిసి సీఎం గ్రూప్ ఫోటో దిగారు। నారావారిపల్లెలో సీఎం బిజీ సంక్రాంతి వేడుకల కోసం గ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీగా గడుపుతున్నారు। 3 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి, 2 కోట్లతో రోడ్లు, 1 కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు। అంతకుముందు మహిళల ముగ్గులు పోటీలు, చిన్నారుల ఆట పోటీలు తిలకించి విజేతలకు బహుమతులు అందించారు। ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు। తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఉత్తమ్ టీజీ। ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు బట్టి తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ శంకుస్థాపన చేశారు। ఉగాదిలోపే ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని 27 చెరువుల కింద 2400 ఎకరాల ఆయకట్టులోకి రానుందని ఉత్తమ్ తెలిపారు। తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యమన్నారు। బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు వెచ్చించి 1,00,000 ఎకరాలను కూడా ఆయకట్టులోకి తీసుకురాలేదని విమర్శించారు। గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి కేసీఆర్। ఉమ్మడి రాష్ట్రంలో దండుకున్న తెలంగాణ వ్యవసాయం బీఆర్ఎస్ హయాంలో పండుగలా మారిందని మాజీ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు। రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన రైతుల జీవితాల వెలుగులు కొనసాగాలని కోరారు। తమ 10 ఏళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు 4.5 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు। రాజకీయాలకు అతీతంగా రాజీ పడకుండా గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు। నిజామాబాద్లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం టీజీ। పండుగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది। రేపు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది। దీనికి పల్లె గంగారెడ్డిని చైర్మన్గా నియమించింది। ఆయన 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారని పేర్కొంది। కాగా తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది। జోరుగా కోడి పందాలు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు। ఏపీ ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి। ఎక్కడికక్కడ బరులు సిద్ధం చేసి నిర్వాహకులు పందాలు నిర్వహిస్తున్నారు। దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి। పందేళ్లలో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు। ఇక పొరుగు రాష్ట్రాలైన టీజీ, టీఎన్, కర్ణాటక నుంచి కూడా చాలా మంది ఆసక్తితో కోడి పందాల కోసమే గోదావరి జిల్లాలకు రావడం విశేషం। సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ, చిరంజీవి। ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ, చిరంజీవి పాల్గొన్నారు। జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ వేడుకల్లో స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు। సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు। కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు టీజీ। బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి। జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దురుసుగా ప్రవర్తించారని, సమావేశంలో గందరగోళం సృష్టించారని ఆర్డీఓ గ్రంథాలయ చైర్మన్ సంజయ్ పిఏ వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు 3 కేసులను నమోదు చేశారు। నిన్న అభివృద్ధి కార్యక్రమాలకి సమీక్ష సందర్భంగా నీది ఏ పార్టీ అంటూ సంజయ్ను కౌశిక్ నిలదీయడంతో తోపులాట జరిగిన సంగతి తెలిసిందే। సంక్రాంతి ఎమర్జెన్సీ సేవకులు, మీ త్యాగానికి సెల్యూట్। ఇంటిలిపాది పండగ చేసుకుంటుంటే వారు ఇల్లు మాత్రం బోసిపోతుంటాయి। తల్లిదండ్రులు, బామ్మ, తాతలు, తోబుట్టువులు, మిత్రులతో కలిసి పిల్లలు సందడి చేస్తుంటే వారి ఇళ్లలోనేమో డ్యూటీకి వెళ్లిన నాన్న, అమ్మ ఎప్పుడొస్తున్నారని ఎదురు చూస్తుంటారు। రైల్వే, ఆర్టీసీ, పోలీస్, హాస్పిటల్, మీడియా సహా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు పండగ వేళల్లోనే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది। మన కోసం వేడుకను త్యాగం చేస్తున్న వారికి థ్యాంక్స్ చెప్దామా?